ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఉండేటువంటి అరటికాయ పెరుగు పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. దానికి గాను ముందుగా మనం అరటికాయని బాయిల్ చేసేసుకుంటాం. అయితే కుక్కర్లో పెట్టుకోవచ్చు లేదా స్టీమ్ లో కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో వేపించుకున్న పచ్చిమిర్చి ఒక 4-5, మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ మెంతి పిండి, 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుందండి. అప్పటికప్పుడు కూడా మీరు డ్రై రోస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఆ రెండింటిని వీటితో పాటు అవి కూడా నలిగిపోతాయి. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నామండి. అరటికాయని పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్, ఒక 3 గరిటెల నిండా పెరుగు వేసుకున్నానండి. నేను ఇక్కడ వేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుంటాం, వాటర్ యాడ్ చేయకుండా. గ్రైండ్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ కావాలనే దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే అక్కడక్కడ మనకి అరటికాయ చంక్స్ తగులుతూ ఉంటాయి. మనం రైస్ లో కలుపుకుని తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇంక ఇప్పుడు బాణల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని దోరగా వేగుతుండగా జస్ట్ ఒక చిటికెడు అంటే చిటికెడు మనము ఇంగువ పొడి యాడ్ చేసుకుంటామండి. వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా అదంతా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నాం అరటికాయ పెరుగు పచ్చడిలో ఇది వేసేసుకుని మొత్తం అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం అట్లా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేయండి. అసలు తిన్న వాళ్ళు మళ్ళా అడుగుతారనమాట. అంత రుచిగా అంత ఎమ్మిగా ఉంటుంది. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది.